ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. చట్టం బండికి చుట్టమంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. 6 రోజులైనా అరెస్టు కాకుండా అడ్డుపడుతున్న అధికారం అంటూ ఈ అంశం మనం చూడొచ్చు. పోక్సో కేసులో బాధిత బాలికకు భయపెట్టేలాగా కుట్రలు కొనసాగుతున్నాయనే అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. బాధితురాలనే దోషిగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అడ్డదారి బెదిరింపులు కొనసాగుతున్నాయనే అంశం. మైనర్ ఐడెంటిటీని బయటపెడుతూ రాక్షసానందం, సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా ఫోటోలు పోస్ట్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున దీనిపై అభ్యంతరం వ్యక్తమవుతున్న అంశం కనిపిస్తోంది. ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయిస్తూ కుయుక్తులు, ఆమె ఫోటోలు వీడియోలు లీక్ చేసింది ఎవరు? పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ బయటకు ఎలా వచ్చింది? పోస్ట్ చేసినా రీషేర్ చేసిన చట్టం ప్రకారం అందరూ నిందితులే. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు మరి బాధితురాలని కించపరిచే పోస్టులపై ఎందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నిస్తూ ఈ కథనం మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే నిన్న బీఆర్ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా అనేక ప్రాంతాల్లో కొనసాగాయి. ఇందులో భాగంగా బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆమన్గల్లో మహిళలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పాటు ఇతర నేతలంతా కూడా పాల్గొన్నారు. మహిళా సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా పాల్గొన్న ఫోటో ఐటమ్ ప్రధానంగా మనకి ఇలా కనిపిస్తూ ఉంది. భగీరథను కాపాడేందుకే రేవంత్ ఆరాటం అంటూ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ధ్వజమెత్తారు. బాలిక జీవితాన్ని నాశనం చేసేలా బీజేపీ కుట్రలు చేస్తుందంటూ కూడా ఆయన మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ట్రోలింగ్, రేవంత్ స్క్రిప్ట్తో బీఆర్ఎస్పై కవిత ఆరోపణలు, తండ్రికి కాకుండా మేనమామకు నోటీసులు ఏమిటి? బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు పిటిషనర్ భగీరథ ప్రత్యేకమా అంటూ నిన్న హైకోర్టుకు సంబంధించిన వాదనల సందర్భంగా జరిగిన పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. మీ కేసు ఎందుకు అత్యవసరమో చెప్పాలి, పోక్సో కేసు వర్తించకుంటే ఆధారాలు చూపాలి, బండి భగీరథ మధ్యంతర బెయిల్పై హైకోర్టు వ్యాఖ్య, ఇరు పక్షాల వాదనల తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. నేడు తీర్పు వెలువడే అవకాశం అంటూ ఈ కథనం కూడా కనిపిస్తూ ఉంది. ఆ ఒక్క మంత్రిపై కాంగ్రెస్ కొరడా అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. బండి భగీరథ్ కేసుపై నోరు విప్పిన మంత్రి మీద సీరియస్ అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక పింఛన్లలో కోత, లైవ్ అథెంటికేషన్ పేరిట ఎగనామం పెట్టేందుకు ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందనే అంశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 2.5 లక్షల మంది లబ్ధిదారుల తొలగింపు, కొత్త పింఛన్లు మంజూరు చేయని కాంగ్రెస్ సర్కారు ఉన్నవి తొలగించడంపై లబ్ధిదారులు ఆందోళన అంటూ 2,000 పెన్షన్లు 4,000 పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఏకంగా ఉన్న పెన్షన్లకు కూడా కోత పెడుతుందంటూ ఈ వార్త. ఇప్పటికే దాదాపు 2.5 లక్షల మంది పేదలు, వృద్ధులు, వికలాంగులు ఎవరైతే లబ్ధిదారులు కేసీఆర్ గారి హయాంలో 2,000 పెన్షన్ అందుకున్నారో అందులో కూడా దాదాపు 2.5 లక్షల మంది లబ్ధిదారులకు కోత పెట్టారనే వార్త ఇప్పుడు ఆసరా పెన్షన్ల లబ్ధిదారులు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. అలాగే రైతులకు సంబంధించిన కష్టాలు కన్నీళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. తరుగు పేరుతో దగ అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. గురువారం దాదాపు మిట్ట మధ్యాహ్నం 44-45 డిగ్రీల సెంటీగ్రేడ్లో మండు టెండల్లో తన పంటను ఎవరు కొనడం లేదని ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో రైతు ఏ రకంగా వేచి చూస్తూ ఉన్నాడో, అగచాట్లు పడతా ఉన్నాడో ఆ ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తూ ఉంది. లారీలు లేవు, యూరియా లోడ్ ఎత్తడం లేదు, క్వింటాల్కు 5 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తూ ఉన్నారు, బ్యాగులు ఇయ్యరు, వడ్లకు కాంటా పెట్టరు, లారీలు కూడా రావు. ఇట్లా అయితే రైతు బతికేది ఎట్లా అంటే వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం. ఖమ్మం, నల్గొండలో మొక్కమొడిగా మంత్రుల పర్యటన, మంత్రి ఉత్తమ్ తొమ్మర పెట్టుకున్న పాలేరు ప్రాంత రైతులు అంటూ ఈ వార్త. వచ్చిన చోట టిక్కీకి 5 రూపాయల చొప్పున కమిషన్ గుంజుతున్నారని చెప్పేసి వారంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే సర్కు సంబంధించి జూన్ 25 నుంచి సర్ తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో 3వ దశ షెడ్యూల్ విడుదల చేసింది సీఈఓ. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ జరగబోతోంది. 31న ముసాయిదా ఓటర్ జాబితాను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తుంది సీఈఓ. అలాగే బండిపై ప్రేమ డైవర్షన్ డ్రామా అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. బండి కుమారుని కాపాడేందుకు యత్నం, సర్కారు తీరుపై ఇంటా బయట విమర్శలు. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రభుత్వం తెరపైకి ఫార్ములా ఈ కేసు తీసుకొచ్చేసి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలంతా మండిపడతా ఉన్నారు. పోక్సో కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇది కొత్త నాటకం ఆడుతూ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు మండిపడతా ఉన్నారు. తాజాగా కేటీఆర్ గారికి ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ ఎండ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 విత్ డీపర్ రెవెన్యూ డిఫిసిట్ అంటూ ఆర్థిక సంక్షోభం, పూర్తిగా ప్రభుత్వ ఆదాయాలు పడిపోవడం, వృద్ధి మందగించడం,
ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సంబంధించి కేవలం అప్పులపైన ఆధారపడే దుస్థితి తెలంగాణలో నెలకొందనే అంశం ప్రధానంగా కనిపిస్తుంది. సిఏజీ రిపోర్ట్ ఎక్స్పోజెస్ వైడనింగ్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అంటూ ఈ వార్త. తెలంగాణ ఎండెడ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అండర్ సివియర్ ఫిస్కల్ స్ట్రెస్ విత్ ద స్టేట్స్ స్లిప్పింగ్ ఇంటూ ఏ షార్ప్ రెవెన్యూ డెఫిసిట్ ఆఫ్ 9,235 అంటూ 9,235 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. టోటల్ రెవెన్యూ కలెక్షన్స్ ఫెయిల్ టు క్రాస్ ద అంబిషియస్ 2 lakh crore మార్క్ అంటూ ప్రభుత్వం పెట్టుకున్న అంచనాలన్నీ కూడా తలకిందులయ్యాయి. ఈ క్రమంలోనే ఆర్థిక పతనం రాష్ట్రంలో కొనసాగుతుందనే అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.